the best academy. సో మనకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలు అనే పథకాల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవటం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఈ సెషన్లో మనము డిస్కస్ చేసుకునే అంశాలు ఏంటంటే 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాల గురించి మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకుని జరుగుతుంది. సో అసలు ఈ 6 గ్యారంటీ అనేవి ఎక్కడ స్టార్ట్ అయినాయి, సో దానికి ఎక్కడికి ఫౌండేషన్ పడ్డది, అండ్ 6 గ్యారంటీల పథకాల యొక్క ప్రజెంట్ అమలు తీరు ఏ విధంగా ఉన్నది, అంటే దీనిలో మనకు కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు, ఏది ఆపరేషనల్గా ఉన్నది, ఏది పెండింగ్లో ఉన్నది, సో ఇటీవల బడ్జెట్లో వివిధ పథకాలకు ఎంతెంత కేటాయించారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనము ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో లెట్స్ కమ్ టు ది టాపిక్. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 6 గ్యారంటీల పథకం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అయితే ఈ 6 గ్యారంటీలను మనం ఇక్కడ షార్ట్కట్లో 6G అని చెప్పచ్చు. ఓకేనా, 6G 6 గ్యారంటీలుగా మనం చెప్పచ్చు. సో మరి ఇక్కడ ఈ 6 గ్యారంటీలను ఏ పేరుతో అమలు పరుస్తున్నారంటే అభయహస్తం అనే పేరుతో అమలు పరచటం జరుగుతుంది. ఏ పేరట? అభయహస్తం. సో ఈ 6 గ్యారంటీలను ఏ పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడగచ్చు, తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న 6 గ్యారంటీలను ఏ పేరుతో అమలు పరుస్తున్నారు అంటే చెప్పాలి అభయహస్తం అనే పేరుతో అమలు పరచటం జరుగుతుంది. సో మరి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏ సభలో ఈ 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందంటే 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభ, 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో వచ్చేసి ఈ 6 గ్యారంటీల ప్రోగ్రామ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ? తుక్కుగూడ, రంగారెడ్డి డిస్టిక్. సో రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వద్ద మనకు ఈ 6 గ్యారంటీల పథకాన్ని వచ్చేసి ఏంటిది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందమ్మా. కాబట్టి ఇలా సభ కూడా అడగచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీల పథకాన్ని ఏ సభలో భాగంగా అనౌన్స్మెంట్ చేసింది అని చెప్పాలి తుక్కుగూడ సభ. డేట్ ఎప్పుడు? 2023 సెప్టెంబర్ 17. సెప్టెంబర్ 17 మీకు తెలిసిన విషయమే, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ 6 గ్యారంటీలను అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి. మరి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి సబ్ క్యాబినెట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ క్యాబినెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ క్యాబినెట్ మీన్స్ ఇట్లా మంత్రులు వచ్చేసి చైర్మన్స్గా, సభ్యులుగా ఒక సబ్ క్యాబినెట్ని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి 6 గ్యారంటీల అమలు విధి విధానాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సబ్ క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ సబ్ క్యాబినెట్కి వచ్చేసి చైర్మన్ మరియు సభ్యులుగా ఎవరెవరు ఉన్నారంటే చైర్మన్ వచ్చేసి మల్లు బట్టి విక్రమార్క. ఓకేనా, చైర్మన్ వచ్చేసి మల్లు బట్టి విక్రమార్క. నెక్స్ట్ సభ్యులుగా ఇద్దరు ఉంటారు, ఒకరు దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఓకేనా, దుద్దిల్ల శ్రీధర్ బాబు. అండ్ సెకండ్ వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఓకేనా, దుద్దిల్ల శ్రీధర్ బాబు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళిద్దరు వచ్చేసి సభ్యులుగా, బట్టి విక్రమార్క గారు వచ్చేసి చైర్మన్గా ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఒక సబ్ క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. సో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ క్రింది వాన్లో సబ్ క్యాబినెట్లో సభ్యులు కాని వారు ఎవరంటారు, లేదా ఈ 6 గ్యారంటీతో సంబంధం లేని పర్సన్ ఎవరంటారు. కాబట్టి చైర్మన్ మల్లు బట్టి విక్రమార్క, సభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ అధ్యక్షతన సబ్ క్యాబినెట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రజాపాలన, ఓకేనా, ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగిందమ్మా. అంటే ఎవరైతే ప్రజలైతే ఉంటారో ఈ 6 గ్యారంటీల అమలు కోసం, ఈ 6 గ్యారంటీల లబ్ధి కోసం వాళ్ళకు నిర్ణీత టైం పీరియడ్లో
ఏం చేస్తారంటే దరఖాస్తును వచ్చేసి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని కండక్ట్ చేసింది. సో మరి ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కొనసాగిందంటే ఇక ఆల్వేస్ వదండి డిసెంబర్ 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 అమ్మ. ఓకేనా, ఇది డేట్ గుర్తుపెట్టుకోండి. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు మనకు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల కోసం మనకు ప్రజాపాలన కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. అయితే ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్లో మనకు యువ వికాసం అనేది లేదమ్మా. కేవలం 5 గ్యారంటీలకు మాత్రం సంబంధించే మనకు దాంట్లో అంటే అప్లికేషన్ ఫామ్ ఇది ఆల్రెడీ ఈ 6 గ్యారంటీ సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో మనకు 6 అంశాలు అనేవి లేవు, కేవలం 5 అంశాలు మాత్రమే పొందుపరిచారు. మరి ఏ అంశాన్ని పొందుపరిచేదంటే యువ వికాసం అనే పథకాన్ని దీనిలో పొందుపరచలేదు. కేవలం యువ వికాసం తప్ప మిగతా 5 పథకాలను వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్లో పొందుపరచడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అంటే 6 గ్యారంటీలు అంటే దాంట్లో 5కి సంబంధించి ప్రజాపాలన చేసి ఈ మధ్య కండక్ట్ చేయడం జరిగింది. అయితే మరి ఈ దీంతోనే అయిపోతుందంటే అయిపోదు. ఇక్కడ ప్రజాపాలన అనేది మనకు నిరంతర ప్రక్రియట. అంటే ఇక్కడ మనకు చాలామంది ఇక్కడ జనవరి 6 వరకు ఎవరైతే అప్లై చేసుకొని వారు ఉంటారో మళ్ళీ వాళ్ళకు సపరేట్గా ప్రతి సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో ఈ ప్రజాపాలన అప్లికేషన్స్ ఫామ్స్ని మేము తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. కాబట్టి అందుకనే ఈ ప్రజాపాలన అనేది మనకు ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగటం జరుగుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ చాలామందికి ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుని వారు ఉంటారో మాకు ఇక ఈ పథకాలు రావని ఒక భ్రమలో ఉంటారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇది ఒక నిరంతర ప్రక్రియగా దీన్ని అమలు చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మనకు 6 గ్యారంటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మరి 6 గ్యారంటీలు ఏంటిది? ఓకేనా, 6 గ్యారంటీలు ఏంటి అనేది ఇక్కడ ప్రతి అభ్యర్థికి మినిమం ఒక అవగాహన ఉండాలమ్మా. సో ఈ 6 గ్యారంటీలు ఏమున్నాయి అంటే మీ అందరి విషయమే మహాలక్ష్మి అని, ఒకటి మహాలక్ష్మి అని, రెండవది గృహజ్యోతి అని, మూడవది యువ వికాసం అని, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లని, ఐదవది చేయూత అని, ఆరవది రైతు భరోసా అని. సో 6 పథకాలు పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో కొన్ని సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాలక్ష్మి పథకం తీసుకున్నట్లయితే మళ్ళీ దీంట్లో 3 సబ్ స్కీమ్స్ ఉంటాయి. మళ్ళీ రైతు భరోసాలో కొన్ని సబ్ స్కీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ చేయూతలో కొన్ని సబ్ స్కీమ్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ కొన్ని సబ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనము ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్క పథకానికి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఇక్కడ మీ అందరి విషయమే ఇక్కడ మొత్తం ఒకసారి చూసుకోండి. ఇక్కడ 6 గ్యారంటీలో భాగంగా అంటే జస్ట్ వాట్ ఈజ్ వాట్ ఎవరెవరికి ఏమేమి ఇస్తారనేది ఇక్కడ ఒక చిన్న అంశంగా పొందుపరిచారు. సో ఇవన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అవన్నీ క్లారిటీగా ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తామా. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే రైతు భరోసా పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇక్కడ మనం చూస్తాం. రైతు భరోసా. సో మరి ఇక్కడ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రైతు భరోసా పథకం అనేది మనం చూసినట్లయితే గత ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని ఈ రైతు భరోసా పథకం పోలి ఉంటుంది. ఓకేనా, గత రైతు బంధు పథకం మాదిరిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మీకు తెలుసు అంటే ఇప్పుడు రైతు భరోసా అంటే మీకు క్లారిటీ వచ్చింది. రైతు భరోసాలో పెట్టుబడి సహాయం వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తారో ఒకసారి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఈ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరము రైతులకు మరియు కౌలు రైతులకు ఇద్దరికి ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. రైతులతో పాటుగా మరియు కౌలు రైతులకు కూడా ఇక్కడ ఏమిస్తారంటే ప్రతి సంవత్సరం 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందిస్తారు పర్ ఎకరమ్మ, ఒక ఎకరానికి. ఓకేనా, ఒక ఎకరానికి వచ్చేసి ఇక్కడ రైతులకు కౌలు రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఓకేనా, ఒక ఎకరానికి. సో గత ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చేసి వారితో పాటుగా ఎక్స్ట్రాగా టెనెంట్స్, కౌలు రైతులు ఇంగ్లీష్ ఏమంటాం, టెనెంట్స్ అంటాం. సో వారితో పాటు ఇక్కడ కౌలు రైతులకు కూడా ఈ
పథకాన్ని విస్తరింప చేయటం జరిగింది. సో అది పెట్టుకోవాలి. మళ్ళీ పొందంటే కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఆ ఎలిజిబిలిటీస్ అని మనం కింద డిస్కస్ చేసుకుంటాం. డోంట్ బాదర్ అబౌట్ దట్. సో ఇంకెవరికి ఇస్తారంటే ఈ రైతు భరోసాలో భాగంగా వ్యవసాయ కూలీలకు, ఓకేనా, వ్యవసాయ కూలీలకు ఏం చేస్తారంటే సంవత్సరానికి 12,000 రూపాయల సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఓకేనా, ఇది పెట్టుకోవాలి. ఎవరికి? అగ్రికల్చర్ లేబర్స్, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల సహాయాన్ని చేసి అందివ్వటం జరుగుతుంది. 12,000 రూపాయల సహాయం వచ్చేసి అందిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా వరి పంటకు, ఒక క్వింటాల్ వరి పంటకు 500 రూపాయల బోనస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓకేనా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాలో భాగంగా ఒక క్వింటాల్ వరి పండిస్తే ఎంత బోనస్ను ఇవ్వటం జరుగుతుందంటే ఏం చెప్పాలి? 500 బోనస్ను ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇప్పుడు 500 బోనస్ అనేది మనకు ఏ వడ్లకు వర్తిస్తున్నది? ఇటీవల కాంట్రవర్సీ జరిగింది, ఆ విషయం మీకు తెలిసిందే. అయితే ఈ 500 రూపాయలు అనేది కేవలం సన్న వడ్లకే వర్తిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓకేనా, సన్న వడ్లు. కానీ మన తెలంగాణలో ఎక్కువగా దొడ్డు వడ్లు ఎక్కువ పండిస్తారమ్మా. కానీ ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే కేవలం సన్న వడ్లకే దీన్ని పరిమితం చేస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏం చేస్తాం మనం? వెయిట్ అండ్ సీ చూడాలి. ఎందుకంటే రైతులకు కొద్దిగా వ్యతిరేకత వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ రీసెంట్గా అయితే కేవలం సన్న వడ్లకు మాత్రమే ఈ 500 రూపాయల బోనస్ని ప్రకటిస్తామని మనకు అనౌన్స్మెంట్ చేశారు. కానీ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా దొడ్డు వడ్లు వచ్చేసి ఎక్కువగా పండిస్తారు. వీళ్ళు కేవలం సన్న వడ్లకని మాత్రమే చెప్తారు. మరి అది ఏ విధంగా మనకు ఫైనల్ రిపోర్ట్ చూసినట్లయితే మరి సన్న వడ్లక దొడ్డు వడ్లక రెండు కల్పిస్తారనేది ఇక్కడ మనము చూడాల్సిన పరిస్థితి అనేది ఉన్నది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సన్న వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ని ప్రకటిస్తామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మరి ఈ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఈ రైతు భరోసాకు, ఓకేనా, 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైతు భరోసా పథకానికి ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే 14,800 కోట్లు కేటాయించడమా. అంటే గత ప్రభుత్వం రైతు బంధుకు అయితే ఎంత మొత్తంలో కేటాయించిందో సేమ్ అంతే మొత్తంలో ఇక్కడ ఏం చేసిందంటే 14,800 కోట్లు వచ్చేసి కేటాయించింది. అయితే గత ప్రభుత్వం మీకు తెలుసు అన్లిమిటెడ్గా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వచ్చేసి 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని అందించేది ఒక ఎకరానికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసి దాన్ని ఎంత పెంచింది? 15,000 రూపాయలు పెంచింది. ఇది కంపారిజన్ అమ్మా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య కంపారిజన్. గత ప్రభుత్వం ఒక ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందించింది. దాని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 15,000 రూపాయలు పెంచింది. ప్లస్ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇచ్చింది. అడిషనల్గా మళ్ళీ వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయల సహాయం వచ్చేసి అందివ్వటం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం అంటే ఒక పర్సన్కి 20-30 ఎకరాలు ఉంటే 20-30 ఎకరాలకు ఇక్కడ రైతు బంధు వేసేది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం రైతు భరోసాలో భాగంగా ఇటీవల మనం చూసిన విషయాలే. మొత్తం వచ్చేసి అమౌంట్ అంటే అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చేసి దీన్ని అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఓకేనా, అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. అంటే నిర్దిష్ట అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ అంటే 5 ఎకరాల లోపు వాళ్ళకి వచ్చేసి అప్లై చేయడం జరుగుతుంది. అంటే మనకు కేంద్రంలో PM కిసాన్ మాదిరిగా తెలుసు కదా, PM కిసాన్ పథకం అనేది 5 ఎకరాల లోపు వాళ్ళకు మాత్రమే పథకం వర్తిస్తుంది. అక్కడ 6,000 రూపీస్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకు 15,000 రూపీస్ అనేది పర్ ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మొత్తం కలిసి ఎంత ఉన్నా 6,000, ఇక్కడ పర్ ఎకరానికి 15,000 వచ్చేసి ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి కొన్ని నిరుపయోగ భూములకు, బంజరు భూములు, గత ప్రభుత్వం కొంత విమర్శ ఉండేది. నిరుపయోగ భూములకు, బంజరు భూములకు, చెరువులకు, సమాధులకు, పెట్రోల్ బంకులకు, సో ఇలాంటి వాటికి కూడా రైతు బంధు పడే అనే ఒక అది ఉండేది. సో దాన్ని ప్రభుత్వం కొద్దిగా సవరించి వాటికి తీసేసి మళ్ళీ పెద్ద రైతులకు కాకుండా ఓన్లీ చిన్న ఉపాంత రైతులకు అందించే ప్రయత్నాలు వచ్చేసి ఇక్కడ చేయటం జరుగుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. మరి ఈ రైతు భరోసా పొందాలంటే అర్హతలు ఏమేమి ఉండాలి? ఓకేనా, రైతు భరోసా పొందాలంటే అర్హతలు వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉండాలి అర్హతలు. సో రైతు భరోసా పొందాలంటే ఇక్కడ అర్హతలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రైతు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడే ఉండాలి. సో ఈ విషయం మీకు తెలుసు. ఓకేనా, ఫస్ట్ కండిషన్ రైతు వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడే ఉండాలి. రైతు కానీ కౌలు రైతు కానీ ఇక్కడ వ్యవసాయ కూలి కానీ ఇక్కడ ముగ్గురు కదా, ఈ ముగ్గురు కూడా కంపల్సరీ తెలంగాణ రెసిడెంట్ అయి ఉండాలి, తెలంగాణ పౌడై ఉండాలి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ రెండవది సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే
కంపల్సరీ ఇప్పుడు రైతుకు రైతు భరోసా కల్పించాలంటే అతనికి భూమి పట్టా కలిగి ఉండాలి. ఓకేనా, రెండవ కండిషన్ ఇది భూమి పట్టా కలిగి ఉండాలి, పట్టాదార్ పాస్బుక్ లెక్క. ఓకేనా, భూమి పట్టా కలిగి ఉండాలి, ఎందుకంటే ఆ భూమి అతనిదని ప్రూఫ్ కావాలి కదా, కాబట్టి కంపల్సరీ భూమి పట్టా కలిగి ఉండాలి. నెక్స్ట్ మూడవది, ఇక్కడ కౌలు రైతులకు కూడా అప్లై చేశారు కదా, కౌలు రైతులకు కూడా అప్లై చేశారు కాబట్టి కౌలు రైతు సంబంధించి కౌలు హక్కు పత్రాలు అనేవి ఉండాలట, ప్రూఫ్ కార్డు. ఓకేనా, మూడవది ఏం చెప్పాలి, కౌలు హక్కు పత్రాలు ఉండాలి. అంటే సంబంధిత భూమిని కౌలు చేస్తామని కౌలు చేస్తున్నట్లు ప్రూఫ్గా కౌలు హక్కు పత్రాలు కూడా ఉండాలని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ రైతు అయితే భూమి పట్టా కలిగి ఉండాలి, కౌలు రైతు అయితే కౌలు హక్కు పత్రాలు కలిగి ఉండాలి. నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు కూడా, ఓకేనా, వ్యవసాయ కూలీలకు కూడా ఇక్కడ 12,000 సహాయం అందిస్తారు కాబట్టి వీళ్ళకు అగ్రికల్చర్ లేబర్ కార్డ్ అనేది ఉండాలట. ఓకేనా, వీటితో మనకు తర్వాత విధి విధానాల్లో భాగంగా చెప్పేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏమన్నా అగ్రికల్చర్ లేబర్ కార్డు కలిగి ఉండాలి. ఓకేనా, అగ్రికల్చర్ లేబర్ కార్డు వచ్చేసి కలిగి ఉండాలి. ఓకేనా, మరి ఇంకోటి ఏమన్నా ఇక్కడ వరికి 500 రూపాయల బోనస్, ఒక క్వింటాల్కి 500 రూపాయల బోనస్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ 500 బోనస్ పొందాలంటే ఏం కలిగి ఉండాలంటే క్రాప్ సోల్డ్ ప్రూఫ్ కార్డు కలిగి ఉండాలి. ఏమంటున్నా, క్రాప్ సోల్డ్ ప్రూఫ్ కార్డు, క్రాప్ సోల్డ్ ప్రూఫ్ కార్డు కలిగి ఉండాలి. అంటే గతంలో వీరు వడ్లు అమ్మినట్టు ఒక ప్రూఫ్ కార్డు అనేది కలిగి ఉండాలట. ఓకేనా, గతంలో వీరు ప్రభుత్వానికి వడ్లు అమ్మినట్టు ఒక ప్రూఫ్ కార్డు అనేది కలిగి ఉండాలి. దాన్నే క్రాప్ సోల్డ్ ప్రూఫ్ కార్డుగా పిలవటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రైతు భరోసాకు సంబంధించిన అంశాలు అనేవి మనకు ఈ విధంగా ఉండటం జరుగుతుంది. సో ఇది 6 Gలలో 1 Gగా మనం చెప్తాం. ఓకేనా, యు మీన్ గ్యారంటీ. సో నెక్స్ట్ దీని తర్వాత రెండవది వచ్చేసి ఏంటంటే మహాలక్ష్మి. దీని తర్వాత రెండవ గ్యారంటీ ఏదంటే మహాలక్ష్మి. సో మరి ఇక్కడ ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనం చూసినైతే ఇది కేవలం మహిళలకు సంబంధించిన పథకం, కంప్లీట్లీ. ఓకేనా, కంప్లీట్లీ బిలాంగ్స్ టు ది విమెన్స్. సో ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారితను సాధించడం, విమెన్ ఎంపవర్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. మహిళా సాధికారిత అంటే విమెన్ ఎంపవర్మెంట్. యు మీన్ మహిళా సాధికారిత అంటే మహిళలు పురుషులతో అన్ని రంగాలలో, అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇలాంటి అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పాలు పంచుకోవడం, దాన్ని ఏమంటామంటే మహిళా సాధికారితగా మనం చెప్తాం. సో ఇక్కడ మహిళా సాధికారితకు పెద్దపీట వేసే విధంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే మహాలక్ష్మి అనగానే దీనిలో మనకు 3 సబ్ స్కీమ్స్ ఉంటాయి. దీనిలో మళ్ళీ ఈ మహాలక్ష్మిలో భాగంగానే 3 సబ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఆ 3 సబ్ స్కీమ్స్ ఏవంటే దీనిలో ఫస్ట్ వన్ ఒకటి వచ్చేసి ఏంటిదంటే ప్రతి నెల మహిళలకు 2,500 ఆర్థిక సహాయం, దీన్నే మనము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటామా ఇంగ్లీష్లో. ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా మనం చెప్తాం. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ప్రతి నెల మహిళలకు 2,500 ఆర్థిక సహాయం అందించే ఒక సబ్ స్కీమ్ ఉంటుంది. అవన్నిటి మళ్ళీ ఎలిజిబిలిటీస్ ఏంటిది, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మళ్ళీ తెలుసుకుంటాం. సో రెండవది మహాలక్ష్మిలో రెండవ సబ్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే 500కే గ్యాస్ సిలిండర్. ఓకేనా, 500కే గ్యాస్ సిలిండర్ ఇది రెండవ సబ్ ప్రోగ్రామ్. ఇక మూడవది వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. సో ఈ 3 సబ్ స్కీమ్స్ వచ్చేసి మనకు మహాలక్ష్మిలో భాగంగా ఉంటుంది. ఇవి కాకుండా మనకు విద్యార్థులకు, లేడీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు స్కూటీలు కూడా అనౌన్స్ చేశారు, కానీ ఇక్కడ మనకైతే ఎక్కడ కూడా దానికి ప్రస్తావన తీసుకురాలేదు. సో అది కూడా ఒకటి ఉన్నది, స్కూటీలు. ఓకేనా, విద్యార్థులకు స్కూటీలు అందించే ప్రోగ్రాం కూడా ఒకటి ఉన్నది, కానీ ఇక్కడ దాని ప్రస్తావన మాత్రం దీంట్లో మనం తీసుకుంటే ఇంకా దాని కార్యరూపం ఇంకా దాల్చలేదు. సో దీంట్లో కూడా కొన్ని సబ్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ కాలేదు. ఏది ఇంప్లిమెంట్ అయింది, ఏది ఇంప్లిమెంట్ కాలేదు, దేని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది, దేని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమున్నది అనే విషయాలు ఇక్కడ మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో మీకు క్లారిటీగా ఉండాలి. ఇక్కడ మహాలక్ష్మి అనగానే మీకు ఈ 3 సబ్ స్కీమ్స్ అనేవి గుర్తు రావాలి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏమంటుంది ఇక్కడ మహిళలకు 2,500 సహాయం, ఎంత ప్రతి నెల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క లక్ష్యాలు తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఫస్ట్ వన్ రాసుకోండి, ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఈ ప్రోగ్రాం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. ఎంత? ప్రతి నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఓకేనా? అది కూడా ఎలాగంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. ఓకేనా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అంటే ఎలాంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఆ మహిళకు సంబంధించిన ఖాతాలో డబ్బును జమ చేయటం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా మనం చెప్తాం. సో మరి ఈ పథకానికి సంబంధించిన లక్ష్యాలు ఏమున్నాయి? ఆబ్జెక్టివ్స్. ఈ ఫైనాన్షియల్ అసిస్టెంట్కి సబ్ ప్రోగ్రామ్ సంబంధించిన లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అంటే సో మీకు తెలుసు ఫస్ట్ వన్ ఒకటి విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత సాధించాలి. ఓకేనా? విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత సాధించాలి. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్థిక భారాన్ని తగ్గించడం, టు రెడ్యూస్ ది ఫైనాన్షియల్ బర్డెన్ అంటాం. ఓకేనా? ఆర్థిక భారాన్ని తగ్గించడం, ఆర్థిక భారాన్ని తగ్గించడం, టు రెడ్యూస్ ది ఫైనాన్షియల్ బర్డెన్ అంటే మహిళలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించాలి. సో మూడవది థర్డ్ వన్ వచ్చేసి ఏంటిదంటే మహిళల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? మహిళల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి అంటే ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఖర్చు చేస్తారు, ఖర్చు చేయడం వల్ల వాళ్ళకి కావలసిన ఎక్కువ పౌష్టికాహారం కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కూడా పెంచవచ్చట. ఓకేనా? కాబట్టి మూడవది ఆబ్జెక్టివ్ ఏంటంటే జీవన ప్రమాణ స్థాయిని పెంచడం. ఇంకోటి ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటిదంటే స్థిరత్వం మరియు భద్రత, స్థిరత్వం మరియు భద్రత. ఓకేనా? స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, స్థిరత్వం మరియు భద్రతను కల్పించడం. ఒక భద్రత అంటే యు మీన్ ఆదాయ భద్రత అంటే ప్రతి నెల 2500 ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక భద్రతను కల్పించడం. సో ఇలాంటి ఆబ్జెక్టివ్స్తో మనకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు దీనికి అర్హులు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్కి అర్హతలు ఎవరెవరు ఉంటారంటే అర్హులుగా. ఓకేనా? అర్హులు ఎలిజిబిలిటీస్ ఎవరంటే మీకు తెలుసు కంపల్సరీ తెలంగాణకు సంబంధించిన మహిళ అయి ఉండాలి, ఫస్ట్ కండిషన్. ఓకేనా? తెలంగాణకు చెందిన మహిళ అయి ఉండాలి, ఇది ఫస్ట్ కండిషన్. రెండోది వచ్చేసి ఏంటంటే మహిళ యొక్క ఆదాయం అనేది ఎంత ఉండాలంటే వాళ్ళ కుటుంబ యొక్క వార్షిక ఆదాయం 2 lakhs బిలో ఉండాలి, 2 లక్షల లోపు ఉండాలి. ఓకేనా? కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయల బిలో ఉండాలి, 2 lakhs బిలోగా ఉండాలి. ఇది సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాగా మనం చెప్తాం. ఇక మూడవది థర్డ్ వన్ వచ్చేసి ఏంటిదంటే మనం ఏం చెప్తామంటే మస్ట్ బి మ్యారీడ్, ఆ మహిళ కంపల్సరీగా పెళ్లి చేసుకొని ఉండాలి, వివాహితురాలై ఉండాలి. మస్ట్ బి మ్యారీడ్, వివాహితురాలై ఉండాలి, మస్ట్ బి మ్యారీడ్. ఓకేనా? మస్ట్ బి మ్యారీడ్. సో నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ వచ్చేసి ఏంటిదంటే మహిళకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మహిళకు సంబంధించి భర్త గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేదా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా అంటే ట్యాక్స్ పేయర్గా ఉన్న ఆ మహిళకు ఈ పథకం అనేది వర్తించదు. అంటే ఆ మహిళ చేయకున్నా మహిళ భర్త ప్రభుత్వ ఉద్యోగమై ఉండి లేదా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్లు ఉన్నట్లయితే వాళ్ళకి పథకం అనేది అనర్హురాలుగా అంటే అర్హత అనేది ఉండదుగా చెప్పచ్చు. సో ఈ విధంగా మనకు ఈ దీనికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ సంబంధించిన అర్హురాలు చేసి ఈ విధంగా మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 2500 రూపాయలు వచ్చేసి ఈ పథకం అమలవుతుందంటే ఇంకా అమలు కావడం లేదు, ఇంకా దీన్ని మనకు అమల్లోకి తీసుకురాలేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీని తర్వాత రెండవది వచ్చేసి ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండవ సబ్ స్కీమ్ వచ్చేసి ఏంటంటే 500 రూపాయలకు సబ్సిడీ, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. సో ఈ ప్రోగ్రామ్ని అఫీషియల్గా అమలు చేస్తున్నారు. ఆ డేట్ గుర్తుంచుకోండి. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎప్పుడంటే 2024 February 27th అమ్మ, 2024
ఫిబ్రవరి 27న ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం. ఇప్పుడు ఇవన్నీ కూడా మ్యాక్సిమం సీఎం రేవంత్ రెడ్డి చేసి ప్రారంభించడం జరుగుతుందమ్మా. మరి దీంట్లో భాగంగా సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లమ్మా. ఓకేనా, సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు వచ్చేసి 500 రూపాయలకే అందివ్వటం జరుగుతుంది. అంటే జస్ట్ మార్కెట్లో ప్రజెంట్ 950 రూపాయలు సంథింగ్ మనకు గ్యాస్ సిలిండర్ విలువ ఉన్నది. సో ఇక్కడ మనకు మాత్రం వచ్చేసి ఎంతకి ఇస్తారు? ఇక్కడ కేవలం 500 రూపాయలకు మాత్రమే ఇస్తాం. అంటే మిగతాది ప్రభుత్వం సబ్సిడీ భరించడం జరుగుతుంది. సో ఆ విధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని వచ్చేసి మనకు అది కూడా సంవత్సరానికి ఎంత 6 గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ పథకం యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏంటిది? ఓకేనా, ఈ పథకం యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏమేమి ఉన్నాయంటే, సో ఈ పథకానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు తెలిసిన విషయమే, మహిళా సాధికారిత సాధించడం కోసం. మహిళా సాధికారిత, ఓకేనా, మహిళా సాధికారితను సాధించడం కోసం ఇది కామన్ విషయమే. సో రెండవది వచ్చేసి ఏంటంటే టు ఇంప్రూవ్ ది విమెన్ హెల్త్, అంటే మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడం. మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడం. ఎందుకంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకు సాధారణంగా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా మనం మోస్ట్ ఆఫ్ చూస్తుంటాం, కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటారు. ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయడం ద్వారా ఆ పొగ పీల్చుకోవడం ద్వారా రకరకాల క్యాన్సర్ల వ్యాధిన ఈ మహిళలు పడడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి హైజెనిక్ మెథడ్లో కుకింగ్ చేయడానికి, సురక్షిత పద్ధతుల్లో కుకింగ్ చేయడానికి ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడం కూడా ఈ పథకం యొక్క మరొక ఇంపార్టెన్స్గా, మరొక ఆబ్జెక్టివ్గా మనం చెప్పచ్చు. అండ్ ఇంకోటి స్మోక్ ఫ్రీ కుకింగ్ అమ్మ. మూడేంటట స్మోక్ ఫ్రీ కుకింగ్. స్మోక్ ఫ్రీ కుకింగ్ అంటే పొగలేని వంట. ఇక్కడ మీరు చేసే విషయమే, పొగలేని వంటని ఇక్కడ ఆర్జించాలి, స్మోక్ ఫ్రీ కుకింగ్. నెక్స్ట్ హైజెనిక్ వాతావరణంలో ఇక్కడ వంట వండటం. సో ఇలాంటి ఆబ్జెక్టివ్స్తో మనకు ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి దీంట్లో మనకు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ అమౌంట్ మొత్తం కట్టేస్తాం, మళ్ళీ తిరిగి దానికి సంబంధించిన సబ్సిడీని మన అకౌంట్లోకి జమ చేసేందుకు ఒక ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ పేరే ఎన్పిసిఐ. ఎన్పిసిఐ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అంటాం. ఏమంటున్నా? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తామా. సో గుప్పర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ అంటాడు 500 రూపాయలకు సబ్సిడీ, 500 రూపాయలకు సిలిండర్ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రాయితీని అందించడానికి ఏ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది అని చెప్పాలి? ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు వచ్చేసి పనిచేస్తారు. నెక్స్ట్ ఈ పథకానికి నోడల్ బ్యాంకుగా, ఓకేనా, ఈ పథకానికి నోడల్ బ్యాంకుగా ఏ బ్యాంకు పనిచేస్తుందంటే ఎస్బీఐ బ్యాంక్ అనేది పనిచేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 500 రూపాయలకే సిలిండర్ పథకానికి నోడల్ బ్యాంకుగా ఏ బ్యాంక్ పనిచేస్తుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వచ్చేసి పనిచేయడం జరుగుతుంది. మరి ఈ పథకాన్ని మానిటరింగ్ చేసేవారు, పర్యవేక్షించేవారు ఎవరంటే, ఓకేనా, ఈ పథకాన్ని పర్యవేక్షించేవారు ఎవరంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమ్మ, జిల్లా కలెక్టర్. సో జిల్లా కలెక్టర్ వచ్చేసి ఈ పథకాన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, జిల్లా కలెక్టర్ వచ్చేసి ఈ పథకాన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండవ సబ్ స్కీమ్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత నెక్స్ట్ మూడవది మహాలక్ష్మి. ఇవన్నీ చెప్పేది ఏంటా? మహాలక్ష్మి పథకంలోనే. సో మహాలక్ష్మిలో మొత్తం మూటే కదా. ఒకటి ఫైనాన్స్ అసిస్టెంట్, 2500 ఆర్థిక సహాయం అయిపోయింది, 2500 ఆర్థిక సహాయం అయిపోయింది. రెండవది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయిపోయింది. ఇక మూడు ఏంటమ్మా? ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. మూడో పథకం ఏంటిది? మూడో సబ్ స్కీమ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సో ఈ ప్రోగ్రామ్ని కూడా అఫీషియల్గా స్టార్ట్ చేశారమ్మా. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే
2023 డిసెంబర్ 9న ఓకేనా 2023 డిసెంబర్ 9న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేసి స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే హైదరాబాదులోని అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ రోడ్స్ నుంచి ఓకేనా హైదరాబాదులోని అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ రోడ్స్ అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ రోడ్స్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ రోడ్స్ నుంచి ఈ పథకాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కలిసి ఈ పథకాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఓకేనా డేట్ గుర్తుంచుకోండి 2023 డిసెంబర్ 9 ప్లేస్ హైదరాబాద్లోని అంబేద్కర్ స్టాచ్యూ లిబర్టీ రోడ్స్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. సో ఈ పథకం ద్వారా తెలంగాణకు సంబంధించిన ఏ ఏజ్ అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఏ మహిళకైనా చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరికి దీని ద్వారా ఉచిత ప్రయాణం అందిస్తారు. ఇటు స్త్రీలకు ప్లస్ ఇంకెవరికి ట్రాన్స్జెండర్స్ ఓకేనా ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ పథకం అనేది వర్తించజరుగుతుందమ్మా. స్త్రీలకు మరియు ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా వీళ్ళకి వచ్చేసి ఈ పథకం అనేది అప్లై కావటం జరుగుతుంది. మరి ఈ పథకానికి సంబంధించి మనం చూసినట్లయితే దీంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు కనుక మనం చూసినట్లయితే ఈ పథకంలో లబ్ధి పొందే వారు ఏం చేస్తారంటే మనకు ప్రభుత్వాలు ఇష్యూ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చూపించాల్సి ఉంటుంది. లైక్ ఆధార్ కార్డు కావచ్చు లేదా ఓటర్ ఐడి కార్డు కావచ్చు లేదా పాన్ కార్డు కావచ్చు ఏదైనా ఒక గుర్తింపు కార్డు వచ్చి చూపెట్టాలి. కానీ ఎక్కువగా మనకి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఆధార్ కార్డుని ఎక్కువగా చూపడం జరుగుతుంది. ఆ విషయం మీకు తెలిసింది ఆధార్ కార్డుని వచ్చేసి ఎక్కువగా చూపించడం జరుగుతుంది. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ ఈ పథకం ద్వారా రాష్ట్ర సరిహద్దులలో మాత్రమే ఉచిత ప్రయాణం అనేది సాధ్యపడుతుంది. ఓన్లీ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ స్టేట్స్ మన రాష్ట్ర సరిహద్దులు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మనము వేరే రాష్ట్రానికి గనక ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉన్న ఏపీ రాష్ట్రానికి బస్సులో ప్రయాణం చేస్తున్నైతే ఆ బార్డర్ దాటగానే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. మరి ఏ బస్సులకు ఇది వర్తిస్తుందంటే పల్లె వెలుగు బస్సులకు ఓకేనా పల్లె వెలుగు బస్సులకు నెక్స్ట్ ఎక్స్ప్రెస్ బస్సులకు నెక్స్ట్ సిటీ ఆర్డినరీ బస్సులకు ఓకేనా సిటీ ఆర్డినరీ బస్సు సిటీ మెట్రో బస్సులకు ఈ పథకం వచ్చేసి వర్తిస్తుంది. అంతే తప్ప ఈ రాజధాని గరుడ లగ్జరీ సో ఇలాంటి బస్సులలో ప్రయాణం అనేది ఉచిత ప్రయాణం ఉండదు. దానిలో డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ బస్సులో మాత్రమే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రోలలో లోకల్ మెట్రో హైదరాబాద్ సంబంధించిన లోకల్ మెట్రో ఉంటాయి కదా లోకల్ మెట్రో అంటే మళ్ళీ ట్రైన్స్ కాదమ్మా ఆ సిటీ మెట్రో బస్సెస్ ఉంటాయి. సో అలాంటి వాటిలో మాత్రమే ఉచిత ప్రయాణం అనేది ఈ పథకం ద్వారా సాధ్యపడటం జరుగుతుంది. మరి దీన్ని అమలు చేసే వారంటే టీజీఆర్టీసీ వారమ్మా ఓకేనా తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. మరి ఈ స్కీమ్కి సంబంధించి ఈ సబ్ స్కీమ్కి సంబంధించి నెలకు సుమారుగా ఓకేనా నెలకు సుమారుగా 300 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అమౌంట్ టీజీఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు కదా ఆ ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకు బర్డెన్ పడుతుంది కదా. సో ఆ ఫ్రీ కాస్ట్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకు అందివ్వడం జరుగుతుంది. అలా యావరేజ్గా ఈ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా నెలకు యావరేజ్గా 300 కోట్ల రూపాయలు అనేది ఖర్చు కావటం జరుగుతుందట. అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో భాగంగా కంపల్సరిగా మహిళలకు 0 టికెట్స్ని ఇష్యూ చేయటం జరుగుతుంది. ఓకేనా 0 టికెట్స్ని ఇష్యూ చేస్తారమ్మా. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తారనేది ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి కంపల్సరిగా వాళ్ళకు 0 టికెట్స్ని కూడా ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా 0 టికెట్స్ని కూడా అందివ్వటం జరుగుతుంది. మరి ఈ పథకంలో భాగంగా ఫస్ట్గా టికెట్ ఇష్యూ ఎవరు చేస్తారంటే నిఖిత్ జరీన్ అమ్మ. ఓకేనా ఫస్ట్ టికెట్ ఎవరికి ఇష్యూ చేస్తారంటే నిఖిత్ జరీన్. ఈమె బాక్సర్ అమ్మ. ఈ బాక్సర్కి వచ్చేసి ఫస్ట్ టికెట్ వచ్చేసి ఇష్యూ చేయటం జరిగిందమ్మా. నిఖిత్ జరీన్కి వచ్చేసి ఫస్ట్ టికెట్ని ఇష్యూ చేయటం జరిగింది. సో ఈ విధంగా మనకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఈ విధంగా మనకు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 3 సబ్ స్కీమ్స్ వాటికి సంబంధించిన విషయం. దీంతో మనకు 6 గ్యారంటీలలో ఒకటి రైతు భరోసా అయిపోయింది, రెండవది మహాలక్ష్మి స్కీమ్ అయిపోయింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూడవది
6 గ్యారంటీలలో మూడవ గ్యారంటీ ఏదంటే యువ వికాసం. ఏమంటున్నా? యువ వికాసం. సో మరి ఈ యువ వికాసానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యువ వికాసం అనేది కేవలం యూత్కు సంబంధించిన పథకమా? మరి యువ వికాసం పథకంలో భాగంగా మీకు చెప్పిన మనకు ప్రజాపాలన కార్యక్రమం 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 మధ్య కండక్ట్ చేస్తారు కదా. సో ఈ మధ్య పీరియడ్లో మనకు దరఖాస్తులు వచ్చేసి అప్లై చేసుకోని చెప్పారు. కానీ ఆ దరఖాస్తు ఫారంలో యువ వికాసం అనేది లేదు. ఓన్లీ 5 మాత్రమే ఇచ్చారు. యువ వికాసం అనేది ఇవ్వలేదు. అది మీరు గుర్తుంచుకోవాలి. సో మరి ఇక్కడ యువ వికాసంలో భాగంగా ఏం చేస్తారంటే ఈ యువ వికాసానికి సంబంధించి దీంట్లో మనం భాగంగా ఏం చెప్తామంటే ఇది ప్రధానంగా ఎవరైతే యువత ఉంటారో వాళ్ళను ఉన్నత విద్య అభ్యసించడానికి వాళ్ళకు ఆర్థిక భారం కాకుండా ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడానికి ఈ యువ వికాసం అనే పథకం అనేది యూజ్ అవుతుందట. అంటే ఒక మాట సింపుల్ చెప్పాలంటే ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఫైనాన్షియల్ బర్డెన్ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ యువ వికాసం పథకం అనేది యూజ్ అవుతుందట. అంటే దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే 5 లక్షల విలువ కలిగిన, వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డులను ఇష్యూ చేస్తారు. ఓకేనా? 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డులను ఎవరికి? విద్యార్థులకు ఇష్యూ చేయబడుతుంది. దేనికోసం? ఎస్పెషల్లీ ఉన్నత విద్యకు సంబంధించి. ఓకేనా? ఉన్నత విద్యకు సంబంధించి 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డులను ఇష్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డుతో మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ అంతర్జాతీయంగానే ఎక్కడైనా చదువుకున్న ఈ 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డుని యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు అనుకుంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కాదు, నువ్వు నేషనల్ వైజ్ ఎక్కడ చదివినా ఇంటర్నేషనల్ వైజ్గా చదివినా ఈ 5 లక్షల రూపాయలు నువ్వు యూజ్ చేసుకోవచ్చట. మరి ఈ పథకం అనేది కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 45 అటమ్మా. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వారికి వచ్చేసి ఇక్కడ మనకు ఈ యువ వికాసం అనేది అప్లై కావటం జరుగుతుందట. సో అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ దీంట్లో భాగంగానే మన తెలంగాణలో ప్రతి మండలంలో, ఓకేనా, ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా తెలంగాణలో ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేయబడుతుందమ్మా. ఓకేనా? తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి తెలంగాణ 2024-25 మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారంటే 500 కోట్లమ్మా. 500 కోట్లు కేటాయించారు. ఓకేనా? 2024-25 తెలంగాణ మధ్యంతర బడ్జెట్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళ నిర్మాణం కోసము తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ 500 కోట్లను కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు యువ వికాసం పథకానికి సంబంధించిన అంశాలు అనేవి ఈ విధంగా ఉండటం జరుగుతుందమ్మా. సో ఈ పథకం కూడా ఇప్పటికి ఇంకా ఇంప్లిమెంట్ అయిందా? ఇంప్లిమెంట్ కాలేదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? యువ వికాసం అనేది మనకి ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. సో ఇంకా ఇంప్లిమెంట్ అయితే దానికి సంబంధించిన విధి వ్యవస్థ అంటే దాన్ని మీరు కొద్దిగా ఏంటిది అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే అప్డేట్స్ ఉంటే మళ్ళీ మీకు నేను చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ దీని తర్వాత 6 గ్యారంటీలలో నెక్స్ట్ 4వ గ్యారంటీ చేయూత. ఓకేనా? 6 గ్యారంటీలలో నెక్స్ట్ 4వ గ్యారంటీ ఏదంటే చేయూత పథకం. చేయూత. మరి ఇక్కడ చేయూత పథకం ఏంటిది? దీని యొక్క ఇంటెన్షన్ ఏంటిది? సో చేయూత పథకం అనేది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల మాదిరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకాన్ని తీసుకురావడం జరిగిందమ్మా. అది గతంలో ఉన్న ఆసరా పెన్షన్ని ఈ చేయూత అనేది పోలి ఉండటం జరుగుతుంది. మరి ఈ చేయూతలో భాగంగా మనకు కొన్ని అంశాలు ఉంటాయి. దీంట్లో 3 అంశాలు ఇక్కడ మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఆ 3 అంశాలు దీనిలో 3 సబ్ స్కీమ్స్ ఎక్కడ చెప్పచ్చమ్మా. ఆ 3 సబ్ స్కీమ్స్ ఏంటంటే ఒకటి 4000 రూపాయల పెన్షన్. ఓకేనా? 4000 రూపాయల పెన్షన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటిదంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఓకేనా? అంటే ఈ చేయూతను మనము ఈ 3గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి 4000 రూపాయల పెన్షన్, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ, మూడవది వచ్చేసి బీమా. ఎవరికి? గిగ్ వర్కర్స్కి సంబంధించిన బీమా. ఎవరు ఈ గిగ్ వర్కర్స్, ఏం కథ అనేది ఇక్కడ
మనం క్లారిటీగా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. బీమా గిగ్ వర్కర్ సంబంధించిన బీమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ చేయుతలో భాగంగా 4,000 రూపాయల పెన్షన్, ఓకేనా, 4,000 రూపాయల పెన్షన్ వచ్చేసి ఒక ప్రధాన అంశం. గత ప్రభుత్వం అందించిన పెన్షన్కి కొద్దిగా అమౌంట్ ఎక్కువగా యాడ్ చేసి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ని అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసింది కానీ ఇప్పుడు మాత్రం మనకు అమౌంట్లు వచ్చేసి గత సంబంధించిన పెన్షన్నే కంటిన్యూ చేస్తుంది. ఇంకా దీన్ని మాత్రము 4 రూపాయల పెన్షన్ను అన్ని వర్గాల వారికి ఇంకా ఇవ్వడం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ 4,000 రూపాయల పెన్షన్ వచ్చేసి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరికి ఇస్తారంటే ఇక్కడ చూసుకోండి, వృద్ధులు, ఓకేనా, వృద్ధులు అంటే వృద్ధులు. నెక్స్ట్ వచ్చేసి విడో ఉమెన్స్, చూసుకోవాలి ఇవన్నీ వితంతువులు. నెక్స్ట్ సింగిల్ విమెన్స్ అంటే ఒంటరి మహిళలు, సింగిల్ విమెన్స్ ఒంటరి మహిళలు. నెక్స్ట్ బీడీ వర్కర్స్, బీడీ కార్మికులు, బీడీ కార్మికులు. నెక్స్ట్ స్టోన్ కట్టర్స్ అంటే రాళ్ళు కొట్టే వృత్తిలో ఉన్నవారు, ఓకేనా, స్టోన్ కట్టర్స్ రాళ్ళు కొట్టే వృత్తిలో ఉన్నవారు. నెక్స్ట్ హ్యాండ్లూమ్ అంటే చేనేతకు సంబంధించిన వారు, చేనేత. నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ పేషెంట్స్, ఓకేనా, డయాలసిస్ పేషెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫైలేరియా పేషెంట్స్, ఓకేనా, ఫైలేరియా పేషెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎయిడ్స్ పేషెంట్స్. ఇక్కడ వికలాంగులకు మాత్రం ఎంత సపరేట్గా వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. 6,000 రూపాయలు అంటే ఇక్కడ వీళ్ళు చేయుతలో భాగమే, వీళ్ళు కూడా చేయుతలో భాగంగా ఉంటారు. కాకపోతే వీళ్ళకి వచ్చేసి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. అది మీకు గుర్తుపెట్టుకోవాలి. వికలాంగులకు మాత్రం 6,000 పెన్షన్. ఇప్పుడు చెప్పిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, రాళ్ళు కొట్టేవారు, హ్యాండ్లూమ్స్, డయాలసిస్ పేషెంట్స్, ఫైలేరియా పేషెంట్స్, ఎయిడ్స్, ఇవి కాకుండా గీతా కార్మికులు, టాడీ ట్యాపర్స్ అంటాం, గీతా కార్మికులు. సో వీళ్ళందరికీ గీతా కార్మికులు అంటే టాడీ ట్యాపర్స్ అంటాం. వీళ్ళందరికీ కూడా ఏంటిది కళ్ళు గీతా కార్మికులు అంటాం, కళ్ళు గీతా కార్మికులు. వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఒక వికలాంగులకు మాత్రము 6,000 రూపాయల పెన్షన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మీరు కొద్దిగా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఓకేనా. సో ఇంకా మాత్రం 4,000 రూపాయల పెన్షన్ మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఇప్పటికీ పాత పెన్షన్నే కొనసాగిస్తున్నారు. సో అది చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి చేయూతలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ మీ తెలుసు, ఇది ఆరోగ్య బీమాకు సంబంధించిన పథకం. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో వైఎస్ఆర్ పీరియడ్లో మనకు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. సో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి దాన్ని మన తెలంగాణ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. మరి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో మనకు 8 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉండేదంటే 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉండేది. సో దీన్ని మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ, ఓకేనా. 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలకి ఇక్కడ పెంచడం జరిగింది. దీని ద్వారా సుమారుగా మన రాష్ట్రంలో 90.10 lakhs లబ్ధిదారులు చేసి ఉండబోతున్నారట. 90 లక్షల, సుమారుగా 90 లక్షల మంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతుంది. అంతేకాకుండా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా 1672 విభిన్న వైద్య ప్యాకేజ్ ఉన్నాయట. అండ్ 21 సర్వీసులు సేవలు చేసి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయట. అంటే మనకు రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, అలా 1672 విభిన్న వైద్య ప్యాకేజీలు అండ్ 21 సేవలకు గాను ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తింప చేయటం జరుగుతుందట. సో అది మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రధానమైన అంశాలుగా మనం చెప్తాం. ఇక పోతే మూడోది ఏమన్నా బీమా. సో ఇక్కడ గిగ్ వర్కర్స్ అంటే ఆదాయ భద్రత లేని వారిని ఇక్కడ గిగ్ వర్కర్స్గా చెప్తాం. ఆదాయ భద్రత లేని లేదా తాత్కాలికంగా పనిచేసే, తాత్కాలిక ఒప్పంద ప్రాతిపాదికన పనిచేసే వారిని ఏమంటామంటే గిగ్ వర్కర్లుగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గిగ్ వర్కర్లు అంటే ఎవరు వస్తారంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఇక్కడ ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 5 లక్షల బీమాన చేసి గిగ్ వర్కర్లకు అందిస్తుంది. ఆ గిగ్ వర్కర్స్ ప్రధానంగా ఎవరంటే ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్. ఎందుకంటే ఇటీవల మనకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్స్కి కొద్దిగా ఇబ్బంది కలిగింది. సో దాన్ని దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకు 5 లక్షల బీమాన చేసి అందివ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాబ్ డ్రైవర్లకు, ఓకేనా, క్యాబ్ డ్రైవర్స్కి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకెవరికి ఫుడ్ డెలివరీ బాయ్స్కి, అంటే ఫుడ్ డెలివరీ చేసేవారికి, ఓకేనా, ఫుడ్ డెలివరీ చేసేవారికి. సో ఇలాంటి 3 వర్గాల వారికి ఇక్కడ 5 లక్షల బీమాన చేసి
రాష్ట్ర ప్రభుత్వం అందివ్వటం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది గిగ్ వర్కర్ సంబంధించిన విషయం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చేయూతలో భాగంగా మనకు అంశాలు అనేవి జరుగుతుంది. ఇవన్నీ కూడా 6 గ్యారంటీలలో 4వ గ్యారంటీ ఈ చేయూత పథకానికి సంబంధించిన అంశంగా మనం చెప్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు అంటాం. ఓకేనా, 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు. 5వ గ్యారంటీ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు. సో ఇందిరమ్మ ఇల్లు అనేవి మనకు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006 ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు అనేవి ఉండేవమ్మా. అప్పుడు దానికి ఫుల్ ఫామ్ కూడా ఉండేది. ఇందిరమ్మ మీన్స్ అంటే ఇప్పుడు కాదు, అప్పట్లో ఉండేది. జస్ట్ ఎందుకంటే ఇట్లా మీకు ఐడియా కోసం చెప్తున్నా, ఇది నథింగ్ కాకపోతే జస్ట్ మీకు ఐడియా కోసం. ఇందిరమ్మ మీన్స్ ఇంటిగ్రేటెడ్ నావెల్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ మోడల్ మున్సిపాలిటీ ఏరియాస్, దట్ ఈస్ ఇందిరమ్మగా మనం చెప్తాం. సో మరి ఇక్కడ ఈ ఇందిరమ్మకు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు దీనికి సంబంధించిన అంశాలు. ఈ పథకాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా కూడా దీన్ని స్టార్ట్ చేసింది. ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2024 మార్చి 11. ఓకేనా, 2024 మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందంటే భద్రాచలం. ఓకేనా, భద్రాద్రి కొత్తగూడెం. ఓకేనా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మార్కెట్ యార్డ్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మార్కెట్ యార్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఈ డేట్న ప్రారంభించడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించడం, జీవన నాణ్యతను పెంచడం, జీవన ప్రమాణ స్థాయిని పెంచడం. ఓకేనా, సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించడం మరియు జీవన నాణ్యతను పెంపొందించడం ఈ ఇందిరమ్మ ఇళ్ళ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మనం చూసినట్లయితే దీంట్లో ప్రధానమైన అంశాలు ఏమున్నాయి? సో చూడండి, ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి దీంట్లో ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏమేం అంశాలు ముఖ్య అంశాలుగా దీన్ని మనం చెప్పవచ్చు అంటే దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రయారిటీ సొంత జాగా అంటే సొంత స్థలం కలిగి ఉన్న వారికి, సొంత స్థలం కలిగి ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందమ్మా. సొంత స్థలం కలిగి ఉన్న వారికి ఏం చేస్తుందంటే మొదట ప్రాధాన్యత. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఆ సొంత ఇల్లు లేని వారికి ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఇందిరమ్మ ఇళ్లను స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా అంటే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఫస్ట్ వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసి ఇళ్ల నిర్మాణం వచ్చేసి కంప్లీట్ చేస్తారు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల సహాయం వచ్చేసి అందివ్వడం జరుగుతుందమ్మా. ఇది కామన్గా. అదే ఎస్సీ ఎస్టీల వారికి అయితే ఎంత ఇస్తారు? ఇక్కడ 6 lakhs వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు అయితే ఇందిరమ్మ ఇళ్ళ కింద 6 లక్షల సహాయం అందిస్తే మిగతా వారికి వచ్చేసి 5 లక్షల సహాయం వచ్చేసి అందివ్వటం జరుగుతుంది. ఓకేనా, మరి ఈ 5 లక్షలు ఈ 6 లక్షలు కూడా ఎట్ ఏ టైం ఇవ్వరమ్మా. దీన్ని 4 దశల్లో వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, దీన్ని ఎట్ ఏ టైం ఇవ్వరు, 4 దశల్లో వచ్చేసి దీన్ని ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ 4 దశలు ఏదంటే ఒకటి ఫస్ట్ బేస్మెంట్ లెవెల్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్. సో బేస్మెంట్ లెవెల్లో మనకు ఫస్ట్ ఎంత ఇస్తారంటే 1 lakh అమౌంట్ ఇస్తారమ్మా. బేస్మెంట్ అంటే బేస్మెంట్ వేసినాను, పునాది వేసినాను. బేస్మెంట్ లెవెల్కి 1 lakh ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్లాబ్ లెవెల్. అంటే స్లాబ్ పడ్డప్పుడు ఎంత ఇస్తారంటే 1 lakh ఇస్తారు. 1 lakh అంటే స్లాబ్ లెవెల్ వేసుకోవడానికి 1 lakh ఇస్తారు. స్లాబ్ పూర్తయిన తర్వాత, ఓకేనా, స్లాబ్ పూర్తయిన తర్వాత, ఓకేనా, స్లాబ్ పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే 2 lakhs వచ్చేసి అందిస్తామా. 2 lakhs స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు వచ్చేసి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత, ఓకేనా, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత ఇస్తారంటే 1 లక్ష వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 5 లక్షలను ఒకేసారి కాకుండా 4 దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లలో ఈ 5 లక్షల సహాయాన్ని అందివ్వటం జరుగుతుంది. సో మరి దీంట్లో ఎంత విస్తీర్ణం, ఇది ఇంపార్టెంట్. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా ఎంత విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపడతారంటే 400 SFT అంటే 400 square feet. నీకు జాగా ఎంతైనా ఉండని
ఇళ్ళ నిర్మాణం మాత్రము 400 స్క్వేర్ ఫీట్లో నిర్మిస్తారు. 400 స్క్వేర్ ఫీట్లలో వచ్చేసి ఇళ్ళను నిర్మించడం జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ ఇళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఆ ఇంటి యొక్క మహిళ పేరు మీదుగా, ఇల్లాలి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇందిరమ్మ ఇళ్లలో కట్టించిన ఇళ్లను ఎవరి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఆ ఇంటి మహిళ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఓకేనా. సో మరి దీంట్లో మరి ఓన్లీ ఫస్ట్ ఏమన్నా సొంత స్థలం ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ అన్నా. తర్వాత ఏం చేస్తారంటే సొంత స్థలం లేకుండా ఉన్న వారికి, ఇల్లు లేకుండా ఉండి ప్లస్ సొంత స్థలం లేకుండా ఉన్న వారికి తర్వాత దశలో ప్రయారిటీ ఇస్తారట. అంటే ప్రభుత్వమే అక్కడ జాగను కల్పించి ఇంటి నిర్మాణాన్ని ఇంటి నిర్మాణం కావాల్సిన కొంత అమౌంట్ వచ్చేసి చెప్పగదా 5 లక్షల రూపాయలు చేసి అమౌంట్ ఇచ్చేసి ఆ విధంగా సెకండ్ ప్రయారిటీ వచ్చేసి సొంత స్థలం లేని వారికి ఇవ్వటం జరుగుతుందట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ పథకం వర్తించాలంటే ఆ సంబంధిత గ్రామంలో లేదా ఆ పురపాలక సంఘంలో లేదా పట్టణంలో వచ్చేసి నివాసితుడై ఉండాలట. ఆ సంబంధిత గ్రామంలో వచ్చేసి నివాసితుడై ఉండాలట. అద్దెకు ఉన్న వారికి కూడా ఈ పథకం కింద అర్హులుగానే మనం చెప్పడం జరుగుతుంది. మరి ఎస్పెషల్లీ ఈ పథకానికి సంబంధించి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అలా ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ పథకం కింద 3500 ఇళ్లను నిర్మిస్తారటమ్మా. ఒక్కో నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందమ్మా. 3500 ఇళ్లను నిర్మిస్తారట. ఓకేనా, అలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇళ్ల నిర్మిస్తారట మొత్తం. ఓకేనా, ఒక నియోజకవర్గానికి 3500 చొప్పున అలా మొత్తం మనకు రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇళ్లను ఈ పథకం ద్వారా నిర్మించడం జరుగుతుందట. మరి ఈ పథకానికి 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారంటే 7,740 కోట్లు కేటాయించారు. గుర్తుంచుకోవాలి. ఓకేనా, 2024-25 ఇంటరిమ్ బడ్జెట్లో 7740 crores 7,740 కోట్లు వచ్చేసి ఈ పథకానికి కేటాయించడం జరిగిందట. సో ఇక్కడ మీకు అప్పని చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మొత్తం 6 గ్యారంటీలకు కలిపి, వెరీ ఇంపార్టెంట్, మొత్తం 6 గ్యారంటీలకు కలిపి ఈ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారంటే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 53,196 కోట్లు కేటాయించారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఈ బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయించిందమ్మా. 53,196 కోట్స్ని అలొకేట్ చేయటం జరిగింది. సో ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు అనేవి ఈ విధంగా మనకు ఉండటం జరుగుతుందమ్మా. సో ఇది కొద్దిగా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో మనకు 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ వచ్చేసి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పని చూసుకోండి. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ మీరు చేస్తుంది ఇక్కడ ఉద్యమకారులకు, ఓకేనా, ఉద్యమకారులకు నెక్స్ట్ అమరవీరులకు 250 గజాల, ఓకేనా, 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించింది. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉంటారో, అమరవీరులు ఉంటారో అలాంటి వాళ్ళకి వచ్చేసి 250 గజాల స్థలాన్ని కూడా ప్రభుత్వం వచ్చేసి అందించే ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. ఇది ఇంకా మనకు కాలేదు. సో వాళ్ళకి సంబంధించిన ఏంటిది, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని అరెస్ట్ అయిన వారు వాళ్ళ వివరాలు సేకరించే ప్రయత్నం ఉన్నది. అది రాగానే దానికి సంబంధించిన విధి విధానాలు అవలంబించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రధానమైన అంశాలుగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక 6 గ్యారంటీలలో చివరి గ్యారంటీ వచ్చేసి ఏంటంటే గృహజ్యోతి. ఓకేనా, 6 గ్యారంటీలలో చివరి గ్యారంటీ వచ్చేసి ఏంటంటే గృహజ్యోతి పథకం. సో గృహజ్యోతి పథకం వచ్చేసి మీకు తెలుసు, మన రాష్ట్రంలో ఓన్లీ డొమెస్టిక్ పర్పస్లో గృహ అవసరాల కోసం ఎవరైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ని వాడతారో వాళ్ళకి వచ్చేసి ఈ గృహజ్యోతి పథకం అనేది వర్తిస్తుంది. అంటే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి 0 కరెంటు బిల్లు, ఓకేనా, 0 కరెంటు బిల్స్ వచ్చేసి ఈ పథకం ద్వారా అందివ్వటం జరుగుతుంది. 0 కరెంటు బిల్స్. అది కూడా ఓన్లీ డొమెస్టిక్ యూజ్ అమ్మా, ఓన్లీ గృహ అవసరాలు మాత్రమే, అంతేప కమర్షియల్ పర్పస్ కాదు. కమర్షియల్ పర్పస్ ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళ ఫారం కట్టడం,
లేదా ఇతర బర్ల ఫాము, సో ఇలాంటి కూడా చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి కదా, సో అలాంటి కమర్షియల్ పర్పస్ మాత్రం ఇది యూజ్ కాదు. ఓన్లీ డొమెస్టిక్ పర్పస్లో 200 యూనిట్స్ లోపు ఎవరైతే విద్యుత్ వినియోగం చేస్తారో అలాంటి వారికి జీరో కరెంట్ బిల్ వచ్చేసి ఇవ్వటం జరుగుతుంది. అది మీరు కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించిన అంశాలు చూసినట్లయితే ఎస్పెషల్లీ ఈ పథకానికి 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎన్ని కోట్లు సపరేట్గా ఈ పథకానికి కేటాయించారంటే 2418 కోట్లు కేటాయించామా, 2418. ఓకేనా, ఈ పథకానికి 2418 కోట్లు వచ్చేసి కేటాయించడం జరిగింది. మరి ఈ గృహజ్యోతి పథకంలో భాగంగా మనకు ప్రధానంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక రేషన్ కార్డు ఉన్న వారికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి మల్టిపుల్ హౌసెస్ ఉన్నాయి, చాలా ఇల్లు ఉన్నాయి, కానీ అన్ని ఇళ్లకు ఈ పథకం వర్తించదు. ఒక రేషన్ కార్డుకు 1 మీటర్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే వన్ పర్సన్కి మల్టిపుల్ హౌసెస్ ఉన్నా కూడా అన్ని ఇళ్లకు ఈ పథకం వర్తించదు. ఒక రేషన్ కార్డ్ నెంబర్ పైన 1 మీటర్కి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. అంటే రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకొని ఈ గృహజ్యోతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు గృహజ్యోతి పథకం. మరి గృహజ్యోతి పథకాన్ని స్టార్ట్ చేస్తారంటే స్టార్ట్ చేస్తారు ఎప్పుడమ్మా, 2024 ఫిబ్రవరి 20న ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 20న ఈ పథకాన్ని అఫీషియల్గా స్టార్ట్ చేస్తారు. కానీ ఇది ఇంపాక్ట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 2024 మార్చి 1 నుంచి. ఓకేనా, 2024 మార్చి 1 నుంచి ఈ గృహజ్యోతి పథకం అనేది మనకు అమల్లోకి రావటం జరిగింది. 2024 మార్చి 1 నుంచి ఇది అమల్లోకి రావటం జరిగిందమ్మా. సో ఈ విధంగా మనకు ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించిన ప్రధానమైన అంశం అంటే ఇది రేషన్ కార్డు ఉండాలి, బీపీఎల్ అనేది నథింగ్ అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే 200 యూనిట్స్ లోపు కాలుస్తారో వాళ్ళకి ఇక్కడ గృహజ్యోతి పథకం అనేది అప్లికేబుల్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇప్పటివరకు చూసిన 6 గ్యారంటీలలో ఏ పథకం అమలు అవుతుంది, ఏది అమలు కావట్లేదు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తాము. మొత్తం చెప్పిన కదా ఓవరాల్గా ఈ గృహజ్యోతి పథకానికి ఈ కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, అర్థం క్వశ్చన్ ఆస్కారం ఉంటుంది, 53,196 కోట్లను కేటాయింపులు చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు 6 గ్యారంటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటా అంటే కొన్ని కరెంట్ అఫైర్స్లో యాడ్ అవుతా అంటే మళ్ళీ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ యువ వికాసం మనకు అమలు కాలేదు, ఇంకా దానికి సంబంధించిన విధి విధానాలు ఏమేమి ఉంటాయి అలాంటి కొన్ని అంశాలు ఇప్పుడు ఆల్రెడీ అమలు అవుతున్నాయి కూడా కొన్ని అంశాలు యాడ్ అవుతా అంటే కరెంట్ ఎకానమీలో. సో అవి భాగంగా కొన్ని అప్డేట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ ఆ కరెంట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.